వర్క్ చేసుకోవచ్చు. బట్ దీనికంటే ముందు మీరు కొంచెం ఓపికతో ఉండాలి. ఎందుకంటే ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. 100% ఈ వీడియో ద్వారా మీరు మీ యొక్క లైఫ్ ని కంప్లీట్ గా చేంజ్ చేసుకోవచ్చు. మీ లైఫ్ నే కాదు, మీ పిల్లల లైఫ్ ని, రేపు రాబోయే తరాల లైఫ్ ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. జెన్యూన్ ప్లాట్ఫామ్ ఇది ఎక్కడ కూడా ఫేక్ కానీ ఫ్రాడ్ కానీ ఏది లేదు. ఈ వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత మీరే అంటారు. ఓకే, సో ఎనీవే ఆ వీడియోలోకి వెళ్లే ముందు మన భారతదేశం గురించి మాట్లాడుకుందాం. మన భారతదేశంలో విపరీతమైన పేదరికం ఉంది. మీరు చూడండి, 5% మంది మాత్రమే ధనవంతులు ఉన్న మన భారతదేశంలో 95% మంది పేదరికంలో మరిగిపోతున్నారండి. మరి ఈ పేదరికానికి గల కారణం ఏంటి అంటే, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు దోచుకోవడం దాచుకోవడం తప్ప వేరే ఏం లేదు. ఎందుకు అంటే, పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదైనా అవకాశం వస్తే అది ఫేక్ ఫ్రాడ్ అని చెప్పేసి ఒక ముద్ర అనేది పెట్టేసుకుంటారు. సో ఇలాంటి మైండ్ సెట్ ఉన్నంత వరకు మన జీవితాలు బాగుపడవు. బట్ మీకు నేను ఒక విషయం చెప్తాను చూడండి. మన తాత ముత్తాతల కాలంలో అప్పట్లో స్టార్టింగ్ ఏంటి అంటే, రాజ్యాలు రాణులు ఉండేవాళ్ళు. ఏ రాజు అయితే ఎక్కువ రాజ్యాలు పరిపాలిస్తుంటారో వాళ్ళకి సలాం కొట్టేవాళ్ళు. ఆ రెవల్యూషన్ అయిపోయిన తర్వాత ఎవరికైతే ఎక్కువ భూమి ఉంటుందో, ఇప్పుడు 1000 ఎకరాలు ఉన్న వ్యక్తి 100 ఎకరాలు ఉన్న వ్యక్తి ఉంటే 100 ఎకరాలు ఉన్న వ్యక్తి 1000 ఎకరాలు ఉన్న వ్యక్తి సలాం కొట్టేవాడు. 1 ఎకరా ఉన్న వ్యక్తి 10 ఎకరాలు ఉన్న వారికి సలాం కొట్టేవాడు. సో అట్లా ఎవరికి ఎక్కువ ల్యాండ్ ఉంటే వాళ్ళకి ఎక్కువ సెల్యూట్ చేసేవాళ్ళు. దాని తర్వాత ఏం జరిగింది అంటే, బ్రిటిష్ వాళ్ళు రావడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఎవరైతే నౌకరీ అంటే జాబ్ చేస్తారో, జాబ్ చేస్తున్న వాళ్ళకి ఎక్కువ సెల్యూట్ చేసేవాళ్ళు. ఎందుకు అంటే ఆ రెవల్యూషన్ అలా ఉండేది. ఆఫ్టర్ జాబ్ అయిపోయిన తర్వాత మనకి ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చింది. సో గవర్నమెంట్ జాబ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఆఫ్టర్ దాని తర్వాత ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు చూసుకోండి, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా వదిలేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటున్నారు. చిన్న చిన్న టీ స్టాల్ పెట్టుకుంటున్నారు, చిన్న చిన్న టిఫిన్ షాపులు పెట్టుకుంటున్నారు, బిర్యానీ షాపులు పెట్టుకుంటున్నారు, రెస్టారెంట్లు పెట్టుకుంటారు. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి అలవాటు పడ్డారు. ఇప్పుడు ఈ రెవల్యూషన్ నడుస్తుంది. బట్ ఇప్పుడు రానున్న రెవల్యూషన్ ఏంటి అంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి మీరు విన్నారో వినలేదో నాకైతే తెలియదు, కానీ మాక్సిమం 92% ఆఫ్ పీపుల్ కి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి తెలియదు. ఇప్పుడు నేను మీకు క్లారిటీ ఇస్తాను. మీరు మూవీ ఇండస్ట్రీ చూసింటారు, కాటన్ ఇండస్ట్రీ చూసింటారు, సో రకరకాల ఇండస్ట్రీలు ఉంటాయి. బట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి అంటే, దీని గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి మీకు తెలిస్తే 100% ఖచ్చితంగా మీ లైఫ్ మారుతుంది. వాళ్ళు ప్రధానంగా చూస్తే మనకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది 1920లో అమెరికాలో కాలిఫోర్నియాలో స్టార్ట్ అయింది. మన దేశానికి వచ్చేసరికి 1996లో మన దేశానికి వచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఒకసారి ఆలోచించండి. 1996లో మన దేశానికి వచ్చిన తర్వాత 2016 వరకు విపరీతమైన మోసాలు జరిగినాయి. 2016 వరకు ఏ మోసాలు జరిగినాయి తెలుసా? జనాల్ని జాయిన్ చేయించుడు, చైన్ సిస్టమ్ అంటూ ఉంటారు కదా, చైన్ సిస్టమ్, అలాగే మనీ సర్కులేషన్, డబ్బులు కట్టించుడు, అలాగే దాంతో పాటు పిరమిడ్ స్కీమ్స్, లెఫ్ట్ వేసుకో రైట్ వేసుకో అండ్ అక్కరాని ప్రొడక్ట్లు ఇవ్వటాలు, సూట్లు ఇవ్వటాలు, బూట్లు ఇవ్వటాలు, ఇలాంటివి అండ్ కమ్మలని, ముక్కు పుడకలని అండ్ ఇంకా బైక్లని, రకరకాలుగా ఫేక్ చాలా నడిచాయి. 2016లో మనకి సెప్టెంబర్ 9వ తారీఖున 13 పేజీల గైడ్ లైన్స్ తీసుకొచ్చారు రామ్ విలాస్ పాస్వాన్ గారు. సో ఈయన ఒక సెంట్రల్ మినిస్టర్. ఈయన టీం ఏం చేస్తారంటే, అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి, దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. దీనివల్ల ఎందుకు అమెరికా అంత డెవలప్ అయింది, చైనా ఎందుకు డెవలప్ అయింది, ఆఖరికి